Hi my dear viewers, welcome back to our channel SFCon classes by Nadeem sir. సో నిన్న మనం చూసింది టూ టైప్స్ చూసాం. దాంట్లో మన ఎస్టర్డే కామెంట్లో ఇచ్చిన క్వశ్చన్ దాని సొల్యూషన్ చూసాం. రైట్, ఇది మనం ఆల్ఫాబెట్ టెస్ట్ చూస్తున్నాం. రైట్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఓకేనా? రైట్, నిన్న ఒక క్వశ్చన్ చెప్పాను. ఇవాళ నిన్న కామెంట్ ఇక్కడ క్వశ్చన్ రాశాను. అదే క్వశ్చన్ ఎవరు కామెంట్ చేయలేదు కాబట్టి మళ్ళొకసారి చూడండి, క్వశ్చన్ అయిపోతుంది. ఓకేనా? హారిజన్ అన్న పదంలో ఏదేని రెండు అక్షరాల మధ్య దూరం ఆల్ఫాబెట్లోని అవే రెండు అక్షరాల మధ్య దూరానికి సమాన దూరం గల అక్షర జంటలు ఎన్ని గలవు? ఇరువైపులా చేసిన చెప్పాను కదా, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. ఇరువైపులా అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్. ఇప్పుడు వీడేమన్నాడు, ఈ హారిజాన్ అనే పదం నుంచి ఈక్వల్ డిస్టెన్స్ అంటే సేమ్ లెటర్స్ రావాలి అని చెప్పిండు. ఓకేనా? నేను చెప్పిన మోడల్ సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే విడివిడిగా రాసుకుందాం. హెచ్ సొల్యూషన్, నిన్న క్వశ్చన్ ఇచ్చిన దానికి సొల్యూషన్ HORIZN. నిన్న మనం ఏం చేసినాం, ఒక లెటర్ని తీసుకొని దానికి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినాం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినాం. ఫార్వర్డ్ మెథడ్ కూడా అంతే. ఫార్వర్డ్ మెథడ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడ ఫార్వర్డ్ అవుతుంది, ఇది ఇట్లా ఫార్వర్డ్కి వెళ్తాం. బ్యాక్వర్డ్ మెథడ్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇట్లా వస్తాం బ్యాక్వర్డ్ అంటే. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం ఫార్వర్డ్ చేస్తున్నాం కాబట్టి చూద్దాం ఫార్వర్డ్ మెథడ్. ఓకేనా? రైట్, టాపిక్ చిన్నదే, అర్థం చేసుకుంటే ఈజీగా చేయగలుగుతాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. హారిజోన్, ఇప్పుడు దీంట్లో వీడు దీని నుంచి అక్షర జంటలు ఏర్పడాలి అన్నాడు. నిన్న కూడా చెప్పిన అక్షర జంటలు ఏర్పడాలంటే ఫార్వర్డ్ మెథడ్లో వెళ్ళాలి ఆల్ఫాబెట్స్ ప్రకారం. ఇక్కడ హెచ్ ఉంది, ఇది హెచ్ అంటే ఇది I, J, K, L, M, N ఇక్కడ ఏర్పడింది. హెచ్కి ఏం ఏర్పడింది? N ఏర్పడింది. ఓకేనా? హెచ్ యొక్క జంట N. ఫార్వర్డ్ మెథడ్ వెళ్ళినాం, ఫార్వర్డ్ మెథడ్ ఒక జంట ఏర్పడింది, హెచ్కి ఎన్కి ఏర్పడింది. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం, హెచ్ సెలెక్ట్ చేసుకున్నాం కానీ ఏర్పడింది కాబట్టి కింద గీత పెట్టిన, ఎలిమెంట్ అయితే 0 పెట్టుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఓ అనుకుంటే ఇక్కడ దీని ఓని సెలెక్ట్ చేసుకుంటే ఓ అంటే ఇది P. ఇక్కడ హెచ్కి ఇటు సైడ్లో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏం లేదు కాబట్టి మరి ఫోన్ వస్తుంటుంది, కానీ ఓకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో హెచ్ ఉంది. ఇక్కడ ఓ, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో వెళ్తాం. ఓ తర్వాత పి తర్వాత క్యూ, ఆర్ అంటే ఎస్, టి. ఇక్కడ మ్యాచింగ్ ఏమన్నా ఇది ఒక్కటి మ్యాచింగ్ అయింది, ఎన్కి ఎన్ మ్యాచింగ్ అయింది. ఓకేనా? ఎన్కి ఎన్ మ్యాచింగ్ అయింది, కానీ ఇక్కడ ఏది మ్యాచ్ కాలేదు. టీ ఇక్కడ లేదు, ఎస్ లేదు, ఆర్ లేదు, క్యూ లేదు, పి లేదు. రైట్, ఇది ఓని మనం డైరెక్ట్గా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు వస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వస్తే ఇక్కడ పి లేదు కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసుకుందాం. ఓకేనా? మనం ఓని కూడా ఎలిమినేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు తీసుకునేది రైట్, మీకు అర్థం అవడానికి ఇదంతా రాసిన. ఓకేనా? మనం ఒక్కటే వర్డ్ ఏర్పడింది ఎప్పటి నుంచి. ఓకేనా? ఎన్ ఒకటే ఏర్పడింది, మ్యాచింగ్ అయింది కాబట్టి ఇక్కడ రాస్తాను. ఓకేనా? ఎన్కి ఎన్ మ్యాచ్ అయింది. ఓకేనా? ఎన్కి ఎన్ మ్యాచ్ అయింది ఈ హెచ్ ఉన్నప్పుడు. తర్వాత ఓని సెలెక్ట్ చేసుకున్నాం, తర్వాత ఆర్ని సెలెక్ట్ చేసుకుంటే ఎలిమినేట్ చేసేసినాం ఇక. ఓకేనా? ఆర్ని సెలెక్ట్ చేసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఆర్ తర్వాత ఎస్, టి, యు, వి. ఎక్కడన్నా మ్యాచింగ్ ఉందా? లేదు. మళ్ళీ ఆర్ అంటే ఇటు ఎస్, టి. ఇక్కడ కూడా ఏమైనా మ్యాచింగ్ ఉందా? లేదు. సో ఆర్ని ఎలిమినేట్ చేసినాం. నెక్స్ట్ ఐని సెలెక్ట్ చేసుకుందాం. ఐ అంటే రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే ఐ తర్వాత జే, కే, ఎల్. ఓకేనా? నెక్స్ట్ ఇటు సేమ్ ఎక్కడ మ్యాచ్ కాలేదు, ఎల్ లేదు, కే లేదు, జే లేదు కాబట్టి మ్యాచ్ కాలేదు. మళ్ళీ ఇక్కడ ఐ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే జే, కే, ఎల్.
ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు అంటే మనం ఐని కూడా ఎలిమినేట్ చేయవచ్చు అనమాట. ఓకేనా, ఐని కూడా ఎలిమినేట్ చేయాలి. రైట్ హ్యాండ్ సైడ్ కూడా మ్యాచ్ కాలేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా మ్యాచ్ కాలేదు, అంటే ఒక జంట మాత్రమే ఏర్పడింది ఫార్వర్డ్ మెథడ్ లో మనకి ఇప్పటిదాకా. ఓకేనా, నెక్స్ట్ జెడ్ ని తీసుకుందాం. జెడ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఏ బి. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఇక్కడ జెడ్ అంటే ఏ బి సి అండ్ డి. ఇక్కడ కూడా ఏమన్నా ఏర్పడిందా అంటే ఏం ఏర్పడట్లేదు. రైట్, జెడ్ ని కూడా ఎలిమినేట్ చేసేస్తాం. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఏర్పడలేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఏర్పడలేదు. ఓకేనా, రైట్ తీసుకుంటే మళ్ళీ ఓని తీసుకున్నాం. ఓ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఒకటే ఉంది పి. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాం ఓ బి క్యూ ఆర్. ఇక్కడ ఆర్ మ్యాచ్ అయింది, టి ఇక్కడ ఏ మ్యాచ్ కదా ఆర్ మ్యాచ్ అయింది, అంటే ఓ ద్వారా ఆర్ మ్యాచ్ అయింది. ఇంకో లెటర్ వచ్చింది ఫార్వర్డ్ మెథడ్లో, ఓ ఆర్ మ్యాచ్ అయింది. ఓ చేసుకున్నప్పుడు ఆర్ మ్యాచ్ అయింది. సో ఓకి ఈ సర్కిల్ తీసేద్దాం. ఓకేనా, ఈ సర్కిల్ తీసేస్తే మనకు డాష్ పెట్టుకుందాం. ఓకేనా, ఎందుకంటే మ్యాచ్ అయింది, ఓకి ఆర్ మ్యాచ్ అయింది కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎన్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఏం లేదు కాబట్టి ఏం తీసుకొని వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలి. ఎన్ తర్వాత ఓ పి క్యూ ఆర్, మళ్ళీ ఇక్కడ ఆర్ మ్యాచ్ అయింది. ఎన్ తర్వాత ఓ పి క్యూ ఆర్ మ్యాచ్ అయింది. ఎస్ టి ఇక్కడ ఏడా మ్యాచ్ కాదు, మళ్ళీ ఆర్ మ్యాచ్ అయింది. దేనితో చేస్తే ఎన్ తోటి చేస్తుంది, అందుకోసమే థర్డ్ పేర్ ఎన్ ఆర్. ఓకేనా, ఎన్ ఆర్తో ఒక ఏర్పడింది. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అంటే బ్యాక్వర్డ్ లో రావాలి. ఇక్కడ ఎన్ నుంచి స్టార్ట్ కావాలి మళ్ళీ. ఓకేనా, మళ్ళీ ఎన్ నుంచి స్టార్ట్ కావాలి. ఓకేనా, చూద్దాం మళ్ళీ ఎన్ నుంచి స్టార్ట్ అయితే ఏమేమి ఏర్పడతాయో చూడాలి. రైట్, ఇప్పుడు ఎన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఏం లేవు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుందాం. ఎన్ అంటే ఓ పి క్యూ ఆర్ ఎస్ టి. మళ్ళీ ఏమైనా ఎన్ నుంచి చూసుకుంటే మనకు మళ్ళీ ఆర్ తోటి ఏర్పడింది. ఓకేనా, ఎన్ఆర్ ఆల్రెడీ ఉంది కాబట్టి రాయన అవసరం లేదు. నెక్స్ట్ రెండోసారి వస్తే రాయన అవసరం లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఓ తోటి చూసుకుంటే బ్యాక్ వస్తున్నాం చూడండి. ఇంతకుముందు హెచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఎన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఆల్రెడీ ఎన్ తోటి ఏర్పడింది కాబట్టి ఎన్ఆర్ ఏర్పడింది, ఆల్రెడీ ఎన్ఆర్ ఉంది కాబట్టి రాయట్లేదు. నెక్స్ట్ ఓ అంటే ఇక్కడ పి, ఇటు పి రైట్ హ్యాండ్ సైడ్ పి, నెక్స్ట్ ఇటు పి క్యూ ఆర్ ఎస్. ఓకేనా, రాసుకుందాం. ఇది కూడా బ్యాక్వర్డ్ లో కూడా రాసుకుందాం. ఫార్వర్డ్ లో రాసుకున్నాం కదా, బ్యాక్వర్డ్ లో కూడా ఏర్పడేది సేమ్ ఉన్నాయా లేకుంటే డిఫరెంట్ వస్తాయో చూద్దాం. ఓకే, బ్యాక్వర్డ్ రాసుకుంటే ఫస్ట్ ఏర్పడింది ఎన్ తోటి ఆర్ ఏర్పడింది, ఎన్ఆర్ ఆల్రెడీ దీంట్లో కూడా ఉంది. నెక్స్ట్ ఓతో ఏర్పడింది, మళ్ళీ కూడా ఇక్కడ ఓఆర్. ఓకేనా, ఓఆర్ సేమ్ ఏర్పడ్డాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ టీ అంటే ఏం లేదు, ఇక్కడ మ్యాచింగ్ ఒక్కటి మాత్రమే అయింది, ఇది మాత్రం మ్యాచింగ్ అయింది. ఓకేనా, సో అందుకోసం ఒక్కటే తీసుకుంటాం ఓన్లీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ఓకేనా, రైట్. రైట్, మళ్ళీ జెడ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు జెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఏ బి రైట్ హ్యాండ్ సైడ్ లో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఏ బి సి అండ్ డి. ఓకేనా, ఏబిసి అండ్ డి ఎక్కడ మ్యాచ్ కాలేదు, నో మ్యాచింగ్. రైట్, ఇప్పుడు జెడ్ని కూడా ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఐని సెలెక్ట్ చేసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ లో ఐ అంటే జే కే ఎల్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఏం లేదు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే జే కే ఎల్, ఇక్కడ కూడా ఏం లేదు. ఓకేనా, ఐని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఐని కూడా ఎలిమినేట్ చేసుకుంటే ఆర్ చూసుకుంటే ఆర్ రైట్ సైడ్ లో ఆర్ ఎస్ టి యువి. ఓకేనా, ఎస్టియువి రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఎస్ టి, ఓన్లీ టి. రెండు ఎక్కడ మనకు మ్యాచ్ కాలేదు, ఎస్ కి లేదు, టీ లేదు, యూ లేదు, వి లేదు, కాబట్టి ఇక్కడ మ్యాచ్ కాలేదు. ఆర్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓని సెలెక్ట్ చేసుకుంటే ఓ ఇటువైపు చూసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఓ పి
QRST. ఓకేనా. నెక్స్ట్ ఇటు ఏం లేదు, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఓన్లీ P. ఎక్కడన్నా మ్యాచ్ అయిందా? నో మ్యాచింగ్. సో ఇక్కడ ఏం లేదు. ఓకే రైట్. నెక్స్ట్ హెచ్ని కరెక్ట్ చేసుకుంటే హెచ్కి రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం లేదు కాబట్టి ఏం రాయము. రైట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే HIJKLMN సేమ్ ఏర్పడ్డాయి చూడండి. మనకు హెచ్ తీసుకుంటే మళ్ళీ HN. ఓకేనా. బ్యాక్వర్డ్ లో ఫార్వర్డ్ లో ఏది తీసుకున్నా మనకు ఏర్పడింది అవే 3 జంటలు కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ లో చూసుకుంటే ఆప్షన్ బి అనేది రైట్ అవుతుంది, ఎందుకంటే 3 ఉంది. ఓకేనా రైట్. ఇప్పుడు మనకు 3 అప్పుడు ఏర్పడ్డాయి చూడండి. కామన్ గా HN ఉందా? HN ఉంది. OR ఉందా? OR ఉంది. NR ఉందా? NR ఉంది. ఫార్వర్డ్ లో అయినా బ్యాక్వర్డ్ లో వచ్చినా ఏది వచ్చినా మనకు ఈ 3 జంటలు ఏర్పడ్డాయి కాబట్టి 3 జంటలు. ఓకేనా. 3 జంటలు అంటే ఆప్షన్ లో చూసుకుంటే ఈ 3 జంటలు బి తోటి ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి అనేది మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ప్రెషర్ అనే పదంలోని 3వ 4వ 6వ 7వ అక్షరాలను ఉపయోగిస్తూ ఎన్ని అర్థవంతమైన పదాలను రూపొందించగలవు? ఓకేనా. క్వశ్చన్ దానికి పదాలను కండిషన్ చూడండి. పదాలు ఒకటి ఏర్పడితే, ఒకటి కంటే ఎక్కువ ఏర్పడితే ఎం అని, అసలు ఏర్పడకపోతే ఎక్స్ అని, కేవలం ఒకటి మాత్రం అయితే పదంలోని ఇచ్చిన పదంలోని మొదటి అక్షరం పి అని. ఓకేనా రైట్. ఇప్పుడు క్వశ్చన్ చూసుకుంటే ఆప్షన్ ఏమి ఇచ్చిండు? ఏ అంటే ఎం, బి అంటే ఎక్స్, సి అంటే పి, డి అంటే ఈ. ఇక్కడ సొల్యూషన్ చూసుకుంటే ఇక్కడ వీడు ఏమన్నాడు? 3వ పదం. ఇక్కడ దీన్ని అన్నిటిని రాసుకుందాం. ప్రెషర్ PRESSURE. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం నెంబరింగ్ ఇచ్చుకోవాలి. 1 2 3 4 5 6 7 8. వాడు ఏమన్నాడు? 3వ పదం 4వ పదం. ఇగో 3వ పదం 4వ పదం అంటే ES. 6వ పదం 7వ పదం, 6వ పదం 7వ పదం, 6వ పదం 7వ పదం చూసుకుంటే UR. ఇక్కడ ఈ పదాలను యూజ్ చేసుకుని అంటే ఈ 3 4 6 7 3 4 6 7 పదాన్ని ఉపయోగించుకొని ఎన్ని అర్థవంతమైన పదాలను రూపొందించాము. అర్థవంతం అంటే ఒక మీనింగ్ రావాలి. USER యూజర్. ఒక పదం యూజర్. ఓకేనా. ఒక పదం యూజర్. RUSE రోస్ నాట్. మళ్ళీ SURE షూర్. SURE షూర్. ఇంకెక్కడన్నా సన్ షూర్ ఇంకేమైనా ఏర్పడుతుందా? RES. అయితే మనకు ఇక్కడ 2 అర్థవంతమైన పదాలు ఏర్పడ్డాయి. ఇంకెక్కడ ఏం ఏర్పడలేదు కాబట్టి ఇక్కడ రెండు కాబట్టి వాడు ఇక్కడ కండిషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ కండిషన్స్ ఏమి ఇచ్చాడు? పదాలు ఒకటి కంటే ఎక్కువ ఏర్పడితే ఎం అని. ఓకే. ఒకటి కంటే ఎక్కువ ఏర్పడితే మనకు ఎం అని రాయాలి. అసలు ఏర్పడకపోతే ఎక్స్ అని రాయాలి. ఓకేనా. కేవలం ఒకటి అయితే పదంలోని మొదటి అక్షరం పి అని రాయాలి. ఓకేనా. ఇప్పుడు యూజర్ అండ్ షూర్ అని రెండే ఏర్పడతాయి. USER యూజర్, SURE షూర్. ఇంకా మిగతా ఏ పదం అర్థవంతంగా ఏర్పడి 2 పదాలు ఏర్పడతాయి కాబట్టి ఇది ఒక డిఫరెంట్ మెథడ్. సో దీని నుంచి మనం ఒకటి చేస్తాం. రైట్. 2 పదాలు ఏర్పడ్డాయి కాబట్టి మనకు ఆప్షన్ అనేది ఒకటి కంటే ఎక్కువ అయితే ఏమని కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా రైట్. ఇది మనకు ఎస్టర్డే క్వశ్చన్, ఇది ఇవాటి క్వశ్చన్. నెక్స్ట్ మనకు ప్రీవియస్ ఇయర్ లో ఎస్ఐలో అడిగిన 2016 ఎస్ఐలో అడిగిన ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. 2016 ఎస్ఐ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఓకేనా రైట్. మనకు ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్ ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి సేమ్ మనకు ఇట్లానే ఉంటుంది, కానీ మనం డిఫరెంట్ చెప్పాను డిఫరెంట్ మెథడ్ లో అడుగుతారని. చూడండి, ఇది మనకు ఎస్ఐ 2016 ఫైనల్ ఎగ్జామ్ లో అడిగింది క్వశ్చన్. ఇది ఎస్ఐ 2012 లో అడిగిన క్వశ్చన్. రైట్. చూసుకుంటే క్వశ్చన్ చూసుకుంటే 3 1 5 4 9 7 8 6 లోని 2వ 5వ 8వ అంకెలతో ఏర్పడే సంఖ్య ఒక 2 అంకెల సంఖ్య x కు
వర్గము. ఓకే, ఎక్స్కు వర్గము. ఆ సంఖ్య ఎక్స్లోని ఒకట్ల స్థానంలోని అంకె అయ్యేది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ అట్లుంటే సొల్యూషన్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎన్ని అంకెలు ఇచ్చాడో అన్ని అంకెలు రాసుకుందాం ఫస్ట్. ఓకేనా, 3 1 5 4 9 7 8 7 8 6. ఇప్పుడు రాసుకున్న తర్వాత రెండో అంకె, ఐదో అంకె, ఎనిమిదో అంకె అన్నాడు. సో దీనికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు వాడు ఏమన్నాడు, రెండవ అంకె అంటే ఇది, అంటే ఇది 1 క్లిక్ చేసుకున్నాం 1. నెక్స్ట్ ఐదవ అంకె 9. నెక్స్ట్ ఎనిమిదవ అంకె అంటే 6. వాడు ఏమన్నాడు, అంకెలతో ఏర్పడే సంఖ్య, అంకెలతో ఏర్పడిన సంఖ్య ఏంటిది, 196. ఓకే, ఒక రెండు అంకెల సంఖ్యకు వర్గము. ఇది ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ మనకి ఏమైంది, ఇది 96. మనకి ఆడు ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 196 అయితే ఆ వర్గం అన్నాడు, ఆ సంఖ్య వర్గముకు, అంటే ఆ సంఖ్య ఏర్పడింది 196 కు వర్గం. 196 కు వర్గం అంటే ఏంటి, 14. ఓకేనా, వర్గం అంటే 196 చేసుకుంటే 14 తోటి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది అంటే 14. 14 స్క్వేర్ అన్న మనకు ఇదే వస్తుంది. వర్గం అన్నాడు కాబట్టి స్క్వేర్. ఇప్పుడు ఇదంతా చేయని అవసరం లేదు, నేను మీకు క్లారిటీ కోసం ఇచ్చాను. 14 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 196. ఓకేనా, 14 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ 196. వాడు ఏమడిగాడు, ఆ సంఖ్యలోని ఎక్స్, అంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని అంకె అయ్యేది. ఇప్పుడు ఈ సంఖ్య ఏర్పడింది, ఈ సంఖ్య ఉన్నది, దాంట్లో ఒకట్ల స్థానం అంటే ఇది, 10వ స్థానం అంటే ఇది. అయితే ఒకటో స్థానంలో ఉన్న సంఖ్య ఏది అని అడిగింది. 4. ఆప్షన్ 3 అనేది మనకు, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే అర్థమైందా. ఇప్పుడు ఒక ఇదే కాకుండా ఇంకేదైనా నెంబర్స్ ఇచ్చి ఈ 2 5 8 కాకుండా ఇంకేదైనా నెంబర్ ఇస్తే వాటిని ఒక ఎక్స్ అనుకోండి, ఎక్స్ కి వర్గం అనుకోని, లేకుంటే ఎక్స్ కి వర్గమూలం అనుకోండి అని చెప్తాడు. ఓకేనా, క్యూబ్ అనుకోండి, లేకుంటే స్క్వేర్ అనుకోండి. అంటే ఇక్కడ వర్గం అంటే స్క్వేర్, రూట్ అయితే క్యూబ్ అయితే వర్గమూలం అని చెప్పేస్తాం. ఓకేనా, ఘనం అంటాం, ఘనం అంటే అది, వర్గమూలం అంటే ఇది, వర్గమూలం అంటే ఇది. వర్గమూలము వర్గము క్యాన్సిల్ అయితే గుర్తుంచుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఎప్పుడైనా. ఓకేనా, 196 ఏర్పడింది. వాడు ఏమన్నాడు, ఆ సంఖ్యతో ఏర్పడిన వర్గం, దానిలో ఉన్న మొదటి ఇంకా ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఇది 4. ఓకేనా, 196 అనేది ఏర్పడింది, దానికి వర్గం ఏంటంటే 196 కి వర్గం ఏంటంటే 14. ఓకేనా, 14 స్క్వేర్ 196. ఓకేనా, రైట్. 196 అంటే మళ్ళీ ఒకట్ల స్థానం అడిగింది కాబట్టి 4 అనేది మనకు ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ అనేది ఆప్షన్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్ మనకు కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇది ఎస్ఐ 2016లో అడిగిన క్వశ్చన్. రైట్, ఇప్పుడు ఎస్ఐ 2012లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు, ఆల్ఫాబెట్స్ లోని 1వ 2వ అక్షరాలు, 3వ 4వ అక్షరాలు, 5వ 6వ అక్షరాలు, అదే విధంగా అన్ని స్థానాలు మార్చుకుంటే, అంటే ఏకి బదులు బి, బికి బదులు ఏ. ఓకేనా, మార్చుకుంటే స్థానాలు మార్చుకోవాలి, అంటే అపోజిట్. ఇక్కడ ఏ ఉంది అనుకోండి, ఇక్కడ బి ఉంది అనుకోండి, ఇది మనకు ఆల్ఫాబెట్ సిరీస్. కానీ వాడేమన్నాడు, మార్చుకుంటే స్థానాలు మార్చుకుంటే అంటే బి ఏ. అర్థమైందా. తర్వాత బిసి అన్నా అనుకోండి, సిడి అన్నా అనుకోండి, బిసి అట్లా మార్చుకున్నా అనుకున్నాడు వాడు, మార్చుకుంటే. ఓకే, అదేవిధంగా అన్ని స్థానాలు మార్చుకుంటే ఆ విధంగా ఏర్పడిన ఆల్ఫాబెట్స్ లోని ఎడమ నుండి 14వ అక్షరం, కుడి నుండి 6వ అక్షరం, ఎడమ కుడి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఆల్ఫాబెట్స్ ని వాళ్ళ ప్లేస్ చేంజ్ చేసుకుంటూ రాయాలి. ఏబి అంటే బిఏగా రాయాలి, సిడి అంటే డిసిగా రాయాలి, ఈఎఫ్ అంటే ఎఫ్ఈగా రాయాలి. సో ఆ విధంగా ఆల్ఫాబెట్స్ రాసుకున్న తర్వాత దాంట్లో ఉన్న దాని ద్వారా ఏర్పడిన ఆల్ఫాబెట్స్ ని దాని నుంచి ఎడమ వైపు నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 14th లెటర్ ఏది, మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 6th లెటర్ ఏది అనేది క్వశ్చన్ వర్డ్. దీని సొల్యూషన్ చూసుకుంటే మనకు ఫస్ట్ ఆల్ఫాబెట్స్ ని రివర్స్ గా రాసుకుందాం వాడు అన్న ప్రకారం. ఓకేనా, బి ఏ డి సి ఎఫ్ ఈ ఎఫ్ హెచ్
G H J I J L A L, okay, N M P O N O P R Q R S S అంటే S P P అంటే P S U అంటే V U X W Y Z. వాడు చెప్పిన వాడు ఒక్కదాని స్థానాలు మార్చుకుంటాయి, అన్ని స్థానాలు మార్చుకుంటాయి, ఒక విధంగా మార్చుకుంటే అన్ని స్థానాలు మార్చుకున్నాయి. ఇప్పుడు అన్ని స్థానాన్ని మార్చేస్తాం. సారీ, ఇక్కడ ZY వస్తుంది, ZY, ఎందుకంటే స్థానాలు మార్చేస్తున్నాం కాబట్టి. ఒకటో స్థానంలో రెండో దాన్ని రాసినాం, రెండో స్థానంలో ఒక దాన్ని రాసినాం. ఓకే, ఈ విధంగా ఏర్పడిన ఆల్ఫాబెట్లో ఎడమ వైపు నుండి ఫస్ట్ ఏమన్నాడు, ఎడమ వైపు నుండి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే బి నుంచి 14వ అక్షరం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అక్షరం ఏది, ఎం. ఓకేనా, ఎం. 14వ అక్షరం ఎం. వాడు ఏమనలేదు, ఒక ఆల్ఫాబెట్స్ ఇచ్చేసి దాన్ని రివర్స్ ప్లేస్ రాసుకున్నాడు. ప్లేస్ రాసుకున్న తర్వాత దాంట్లో 14th లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి 14th లెటర్ ఏదంటే మనకు ఇక్కడ మనం 14th లెటర్ మనకు దొరికింది ఇది. తర్వాత ఏమన్నాడు, కుడి నుండి 6వ అక్షరం. రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనకు ఇక్కడ వై నుంచి వెళ్తాం, ఇక్కడ నుంచి 6th లెటర్ అన్నాడు. 1 2 3 4 5 6. ఈ 6th లెటర్ ఏంటిది, వి. మనకు 6వ అక్షరం ఏది, 6వ అక్షరం వి. ఇక్కడ ఆప్షన్ లో మనకు ఇచ్చాడు, ఏ అంటే హెచ్యు, బి అంటే సివి, ఎం అంటే ఎంవి, ఓకేనా, సి అంటే ఎంవి, డి అంటే కేయు. మనకు ఇక్కడ ఆప్షన్ లో మనకు ఎంవి ఉన్నది కదా, ఇంకా అవి 2 ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్ దేంట్లో ఉన్నదంటే సి లో ఉన్నది కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఆల్ఫాబెట్ టెస్ట్ లో 2012 లో మనకు అడిగిన క్వశ్చన్. రైట్, ఇంకో క్వశ్చన్ మీకు ఇస్తాను, ఆ క్వశ్చన్ నా కామెంట్లో పెట్టండి. రైట్, ఇక్కడ మనకు ఇవాటి క్వశ్చన్ చూసుకుంటే ఇది కామెంట్ చేయండి. ఒకవేళ RIDANI రిడాని దినాగ్ అను అక్షరాలను తిరిగి ఏర్పరిచిన కింది వాణిలో ఎవరికి సంబంధించిన పేరు వస్తుంది? ఇది గ్రూప్ 1 2010లో అడిగిన క్వశ్చన్. 1 రాజకీయ నాయకుడు లేదా నాయకురాలు, 2వది అధ్యక్షుడు, 3వది గవర్నర్, 4వది నటి లేదా నటుడు. ఓకేనా, దీన్ని నాకు ఆన్సర్ అనేది కామెంట్లు చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.